హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇదైతే సండే రోజు వీడియో. ఈరోజు పెడుతున్నాను. ఆ కుక్కర్ అయితే నేను ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాను. చాలా బాగుంది. 3 సెట్లు వచ్చినాయి. అది పెద్దది. ఇదే ఫస్ట్ టైము దీంట్లో బిర్యానీ చేద్దామని డిసైడ్ అయ్యాను. చాలా బాగుంది. మందంగా ఉంది. బిర్యానీ చేస్తే ఎలా ఉంటుందో అని చూద్దామని ఇంకా ట్రై చేస్తున్నాను. ఇది బిర్యానీ అయితే మొత్తం కలిపి పెట్టేసుకుంటాం కదా, అలా బిర్యానీ ఇది. దమ్ బిర్యానీ కాదు. ఇలా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని కొంచెం నూనె కూడా వేసుకున్నాను. నూనె కూడా వేసుకొని మసాలా దినుసులు వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని అల్లం వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఉప్పు కూడా వేసుకొని దాంట్లో చికెన్ కూడా వేసుకుంటున్నాను. చికెన్ వేసుకొని కొంచెం చికెన్ అయితే పక్కకు పెడుతున్నాను. పిల్లలకైతే అది ఫ్రై చేద్దామని పక్కకు పెట్టాను. ఇంకా అదైతే మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని కారం వేసుకొని ధనియాల పొడి, దాంట్లో గరం మసాలా కూడా వేసుకుంటున్నాను. ఇలాగైతే చేసుకుంటే చాలా సింపుల్గా అవుతుంది. మనకి ఏదో పని చేసినట్లు అయితే అనిపించదు. చాలా ఈజీగా అయిపోతుంది. ఇట్లాగే చేసుకుంటే చాలా బాగుంటుంది. దమ్ రైస్ చేసుకోవాలంటే అది కూడా చాలా బాగుంటుంది, కానీ అది చాలా టైం పడుతుంది. పిల్లలకైతే చాలా ఆకలిస్తుందంట. ఇంకా అందుకే తొందరగా అయిపోతుందని ఇలా చేస్తున్నాను. బిర్యానీ తినైతే మేము చాలా రోజులు అవుతుంది, అందుకే చేస్తున్నాను. దీనికైతే నేను బాస్మతి రైస్ తీసుకోలేను, నార్మల్ రైసే తీసుకున్నాను. నార్మల్ రైస్తో చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. బాస్మతి రైస్ లేకున్నా కానీ నార్మల్ రైస్తో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మా పిల్లలకైతే చాలా ఇష్టము బిర్యానీ అంటే, అందుకే చేస్తున్నాను. ఇంకా పొద్దున్న నుంచి అయితే మేము ఏం తినలేము. ఇంకా బిర్యానీ కోసం వెయిటింగ్ మేము. ఇంకా అందుకే బిర్యానీ అయిపోతే ఇంకా తినేస్తాము. చాలాసేపటి నుంచి చూస్తున్నారు మా పిల్లలు, ఆకలిస్తుంది ఎంతసేపు చేస్తావు అని. అందుకే ఇంక ఇలా అయితే చేస్తున్నాను. బియ్యం వేసుకొని ఇంకా దాంట్లో మనం వాటర్ వేసుకోవాలి, సరిపడా వాటర్ వేసుకొని ఇంకా దాంట్లో నేను కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని నిమ్మకాయ కూడా పిండుకోవాలి. నిమ్మకాయ పిండుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ మసాలాలు ఏం వేయకుండా ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకైతే ఎక్కువ మసాలాలు పెట్టకూడదు. ఇట్లా చేసుకొని సింపుల్గా చేసి పెడితే చాలా బాగుంటుంది. అందుకే ఇట్లా చేస్తున్నాను సింపుల్గా. ఇంకా దాంట్లో అయితే కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను, సరిపోలేదు. ఇంకా ఉప్పు వేసుకొని ఇంకా అదంతా మంచిగా కలుపుకొని కుక్కర్కి పెట్టుకున్నాం అనుకో, విజులు ఒక 3 విజులు 4 విజులు వచ్చిందనుకో మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. అంతే, ఇంకేం దాంట్లో వేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఇప్పుడైతే నేను చికెన్ కూడా ఫ్రై చేస్తున్నాను. మా పిల్లల కోసం పెట్టాను కదా పక్కకి, ఇంకా అదైతే ఫ్రై చేద్దామని అనుకుంటున్నాను. ఇంకా దాంట్లో అయితే ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి ఇంకా మిగిలిపోయిన ఉల్లిపాయలు దాంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇంకా ఇట్లా చికెన్ ఫ్రై కూడా చేస్తే వాళ్ళు మంచిగా తింటారు, ఇష్టంగా తింటారు. వేడైతే మామూలుగా లేదు. ఇది వర్షాకాలమా ఎండాకాలమా నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. బాగా వేడిగా ఉంది. అయినా సరే చేస్తున్నాను. ఫాస్ట్గా చేసేయాలని డిసైడ్ అయ్యాను. ఇంకా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని అది మంచిగా ఫ్రై చేసుకొని అల్లం పేస్ట్ వేసుకొని ఇంకా చికెన్ కూడా వేసేసుకోవాలి. ఆ చికెన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మా ఆయన అయితే కేజీ చికెన్ తెచ్చిండు. కేజీ చికెన్ తెస్తే 3 పావులు అయితే బిర్యానీలో వేసిన, ఒక పావు కిలో అంతా తీసిన ఫ్రై చేయడానికే. ఇంక ఇట్లా చేస్తే అయితే పిల్లలకైతే చాలా ఇష్టము, అందుకే ఇట్లా చేశాను. అందులో వేసిన పీసులు తింటారో లేదో తెలియదు, ఇలా చేస్తే తింటారు, ఫ్రైగా ఉంటాయి కదా. ఇంకా దాంట్లో అయితే పసుపు వేసుకొని సాల్ట్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అది మంచిగా ఫ్రై అయ్యేదాకా పెట్టుకోవాలి. ఇట్లా ఈజీగా సింపుల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కూడా ఎక్కువ మసాలాలు ఏం అవసరం ఉండదు. కారం వేసుకొని గరం మసాలా ధనియాల పొడి వేసుకొని మంచిగా కలిపేసుకున్నాను అనుకో, చికెన్ మంచిగా ఉడికినాక ఇంకంతే, ఇంకేం ఉండదు, సింపుల్గా అయిపోతుంది. ఇంకా మనం ఇందాక మిగిలిపోయినవి ఉన్నాయి కదా, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా కలిపేసుకున్నామంటే ఇంకా అయిపోయినట్టే చికెను. పెద్ద టైం ఏం పట్టదు, చాలా తొందరగా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. మీరు ఎప్పుడైనా చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోండి.
చాలా ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా దాంట్లో కూడా కొంచెం నిమ్మకాయ ఉంటే ఇంకా అది పిండేస్తున్నాను. నిమ్మకాయ పిండితే టేస్ట్ బాగుంటుంది. ఇంకా పిల్లలకు కూడా చాలా ఇష్టము అట్లా కొంచెం పుల్ల పుల్లగా ఉంటే. బిర్యానీ అయితే ఫుల్గా అయిపోయింది, పైకి వచ్చేసింది. చాలా సూపర్గా అయింది బిర్యానీ అయితే, చాలా టేస్టీగా వచ్చింది. ఇంకా మా పిల్లలకైతే అన్నం పెడుతున్నాను, మా ఆయన అయితే రాలేడు. ఇంకా మేమైతే తినేస్తున్నాము, మాకైతే ఫుల్ ఆకలిస్తుంది. ఇంకా పిల్లలకు పెట్టేసి నేను కూడా తింటున్నాను. అసలు ఎంత బాగా అయిందంటే చాలా టేస్టీగా అయింది, చాలా సూపర్గా అయింది. ఏదైనా సరే సింపుల్గా చేసుకుంటేనే బాగుంటుంది, హడావిడిగా చేసుకున్నది అంత బాగుండదు. ఏదైనా సరే మనకు సింపుల్గా చేసుకొని అప్పటికప్పుడు తినేదే బాగుంటుంది. నేనైతే ఇలా సింపుల్గా చేశాను, మా పిల్లలకైతే పెట్టాను. మా పిల్లలైతే చాలా సూపర్గా ఉంది మమ్మీ అన్నారు. ఇంకా నేను కూడా కొంచెం ఫ్రై చేసుకొని నేను చూసాను, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్. బాయ్.